అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న గులాబీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సింగిల్ సీట్ దక్కించుకోలేకపోయింది. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పోటీకి నై అంటుంది. అలాంటి పార్టీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం సత్తా చాటుతామంటుంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం మాదేనంటున్న కారు పార్టీలో ఎందుకీ గందరగోళం? ఆ పార్టీ నేతలు ఏమంటున్నారు? ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికలు సవాల్గా మారాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమితో క్యాడర్ డీలా పడింది. ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ అడ్రస్ గల్లంతైంది. త్వరలో జరిగే పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటోంది. దీంతో స్థానిక ఎన్నికల సమరం బీఆర్ఎస్ పార్టీకి కీలకంగా మారింది. పంచాయతీ సమరంలో మాత్రం తమ సత్తా చాటుతామనే ధీమాతో ఉంది బీఆర్ఎస్ అధిష్టానం. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీకి చేదు ఫలితాలు ఎదురయ్యాయి. రూరల్ ఓటర్ల తీర్పుతోనే తమకు అధికారం దూరమైందని గులాబీ పార్టీ అగ్రనేతలు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అవే ఫలితాలు రిపీట్ అయ్యాయి. దీంతో రూరల్ ఏరియాల్లో పట్టు పెంచుకునేందుకు గులాబీ అధిష్టానం వ్యూహాలు రచిస్తోంది. అందులో భాగంగానే కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటితే తమకు తిరుగుండదనే భావన గులాబీ వర్గాల్లో ఉంది. పదేళ్ల పాలనలో ఫుల్ జోష్లో ఉన్న గులాబీ సైన్యం వరుస ఎన్నికల్లో ఓటమితో నైరాస్యంలో ఉంది. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఆ పార్టీని ఆత్మరక్షణలో పడేస్తోంది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా సత్తా చాటకపోతే ఇబ్బందులు తప్పవని గులాబీ పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. మరోవైపు స్థానిక సంస్థల గడువు ముగిసి ఏడాది పూర్తవుతోంది. దీంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ లోకల్ బాడీ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ డిసైడ్ అయింది. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలని గులాబీ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు రుణమాఫీ, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లాంటి సంక్షేమ పథకాల అమలులో అధికార కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలు తమకు స్థానిక ఎన్నికల్లో కలిసి వస్తాయనే నమ్మకంతో ఉన్నాయి గులాబీ పార్టీ శ్రేణులు. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు, తర్వాత గులాబీ క్యాడర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. దీంతో స్థానిక ఎన్నికల్లో ఆడుతూ పాడుతూ గెలిచేస్తామనే నమ్మకంతో ఉంది కాంగ్రెస్. అయితే బీఆర్ఎస్ కూడా గెలుపు ధీమాతో ఉంది. రాష్ట్రంలో భిన్నమైన పరిస్థితులున్నాయని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి పరాభవం తప్పదంటున్నారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ ఇప్పటికే రైతులకు మద్దతుగా దీక్షలు నిర్వహిస్తోంది. రైతు సమస్యలపై కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి నివేదిక ఇవ్వనుంది. కాంగ్రెస్ క్యాడర్లో నెలకొన్న అసంతృప్తి లోకల్ బాడీ ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు తమకి కలిసి వస్తాయని అంటున్న బీఆర్ఎస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో ఏ మేరకు సీట్లు వస్తాయో చూడాలి.